అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారణించుచు నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి గదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీన్ని నెందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీన్ని తీసుకొని వచ్చితరేమి? వీడు నా నగరిలోనికి రాతగున అని తన సేవకులతో అనెను. మనం 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అన్నటువంటి మాటను చూస్తాము. అంటే ఆ ప్రాంతం నుంచి దావీదు గారు వెళ్ళిపోయారు. ఈ సంఘటన తర్వాత లేదా ఈ సందర్భం తర్వాత జరిగినటువంటి లేదా దావీదు గారు తెలియజేసినటువంటి మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆధారం చేసుకొని మనము ధ్యానం చేద్దాము. మనము ఈ విషయం తర్వాత జరిగినటువంటి విషయాలను కనుక గమనిస్తే, దావీదు గారు తన అనుభవంలో నుండి ఇలా రాస్తా ఉన్నారు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఆ సందర్భం తర్వాత, ఆ సంఘటన తర్వాత దావీదు గారు వారి అనుభవంలో నుండి ఈ మాటలు రాస్తా ఉన్నారు. మనం 1 నుండి 7 వచనాలు మొదటగా చూద్దాము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. తన అనుభవంలో నుండి ఈ మాటలు దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ ప్రత్యేకంగా దావీదు గారు మాట్లాడుతున్న మాట 2వ వచనంలో, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటా ఉన్నారు. అతిశయము, ఆనందము, ఆధారం చేసుకోవడం, గొప్పగా చెప్పుకోవడం ఎవరిని బట్టి? మనకు ఒక వ్యక్తి ఎవరైనా మన యొక్క కష్టకాలాల్లో లేదా మనకు అవసరమైన పరిస్థితుల్లో సహకరించినప్పుడు ఆ వ్యక్తి గురించి సందర్భం వచ్చినటువంటి ప్రతి దగ్గర ఏదో రకంగా చెబుతూనే ఉంటాము 4 మంచి మాటలు. మరి దావీదు గారు తన జీవిత అనుభవంలో నుండి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన చెబుతున్న మాటలు ఏమంటా ఉన్నారు? 4వ వచనంలో చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తొలగించాడు. మరొక మాట చూస్తే,
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని మాట్లాడుతూ ఆ మాటలు అంటాడు. 7వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్తాడు. ఆ రక్షించిన అనుభవము, ఆ రక్షణ పొందిన అనుభవము దావీదు గారి జీవితంలో ఉంది. అందును బట్టి దావీదు గారు యెహోవా నా అతిశయం, ఆయన బట్టి నేను అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ఆయన ఆధారం చేసుకున్నాను, ఇంకా ఆయన కంటే ఎవరు గొప్ప లేరు అన్నటువంటి తన అనుభవాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మరి ఇందుని గురించి దేవుడు ఏం రాయించి పెట్టాడు? ఇందుని గురించి ఇది కరెక్టేనా? ఇందుని గురించి దేవుడు ఏమంటా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని మాటల్లో నుంచి మనము చూద్దాము. అక్కడ దేవుడు ఏం రాయించి పెట్టాడో ఒక్కసారి ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిస్తే దేవుడు ఇలా రాయించి పెట్టాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, అతిశయించువాడు దేన్ని బట్టి అంటే దేవుణ్ణి బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుని నీతిని బట్టి అతిశయించాలంట. అట్టి విషయాల యందు దేవుడు ఆనందిస్తాడంట. దేవుడి హృదయాన్ని ఎరిగినవాడు అంటే దేవుని హృదయ ఆలోచనకు సమీపముగా జీవించినవాడు. ఇందును బట్టే, ఇలాంటి ఒక మంచి జీవితాన్ని బట్టే, ఈ భక్తి జీవితాన్ని బట్టే దావీదు గారు బహుశా దేవుని చేత ఈ సాక్ష్యాన్ని పొందున్నారేమో. దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానికి సమీపంగా ఉన్నవాడు, నా ఆలోచనకు అనుగుణంగా నడుచుకునేవాడు అని. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని హృదయానికి సమీపంగా జీవిస్తున్నవాడు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడంటే దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నాడు. అతిశయం అనేది మానవుని యొక్క జీవన ప్రయాణంలో అనేకులకు అనేక రకాలుగా ఉంటుంది. ఒకరు దేహాన్ని బట్టి, ఒకరు బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, ధనమును బట్టి, ధాన్యాన్ని బట్టి, చరచర ఆస్తులను బట్టి అతిశయిస్తారు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము లేదా దేవుడు వారికి అనుగ్రహించిన మేలు, లోక సంబంధమైంది. అవి ఉండడం తప్పు కాదు, కానీ అన్నీ అనుగ్రహించిన దేవుడు ఎవరై ఉన్నారో, ఏమై ఉన్నాడో తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. తండ్రి ఆలోచన ఇక్కడ మనకు అగుపడుతూ ఉంది. కుటుంబాన్ని సక్రమంగా పాలిస్తూ, కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తూ, ఆదుకుంటూ ముందుకు సాగుతున్న యజమాని తన కుటుంబము, తన వారు, తనకు సంబంధించిన వారు తనను అవసరాన్ని బట్టి తన యొక్క పనిని లేదా తన కుటుంబం కోసం చేస్తున్న ఆ యొక్క బాధ్యతను గురించి వారు ఉచ్చరించాలని, మాట్లాడాలని, గుర్తించాలని, ఆ గుర్తింపులో ఆనందించాలని యజమాని ఆలోచిస్తాడన్న సత్యాన్ని కూడా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. దేవుడు మనకు యజమానై ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు. ఆయన మన నుండి ఆశిస్తుంది, మనము అనుసరించాలని దేవుడు చెబుతుంది. ఏమిటంటే ఆయన బట్టి అతిశయించాలంట. దావీదు గారు చేస్తుంది అదే. దావీదు గారి అనుభవంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు గారు చెప్పకనే చెబుతున్న మాట, దేవుడే నా సహాయకుడు,
నాకు బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే అత్యంత శ్రేష్ఠుడు, అన్ని వేళలా నాకు తోడై ఉన్నవాడు నా దేవుడే అన్న సత్యాన్ని దావీదు గారు ఇక్కడ బయలుపరుస్తూ, దేవుడే నా సహాయకుడు అని ఆయన తన ముందు తన జీవితంలోని మాటలు ధ్యానించబోయే వారికి తెలియజేయాలనుకుంటున్నాడేమో. దేవుడు ఇదిగో నేనే సహాయకున్నై నడిపిస్తాను అని ఉద్దేశం దావీదు గారు తెలియజేస్తున్నారే. దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయపు ఆలోచనలు ఎరిగినవాడు, దేవునికి సమీపంగా జీవించినవాడు, దేవుని చేత బహు బలమైన సాక్ష్యం పొందినవాడు. మనం ఇంకనూ జాగ్రత్తగా గమనిస్తే తన జీవిత అనుభవంలో నుండి మనం చూసినప్పుడు ఆయన అంటాడు, మనం గమనిస్తే 8వ వచనంలో ఈ విలువ, ఈ విధానము, ఈ దేవుని ఔన్నత్యము తెలియాలంటే ఏమి చేయాలో తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యత, బ్లెస్సింగ్ ఆర్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తున్నాయి ఇవి? వేటిని బట్టి వస్తున్నాయి ఇవి? మనుషులు సర్వసాధారణంగా వారి జీవన ప్రయాణంలో వారు కష్టపడి సంపాదించుకున్న దాని మీద, వారు సమకూర్చుకున్న దాన్ని బట్టి సంతోషము, సమాధానము ఉంది అని చెబుతారు. ఉండొచ్చు లోక సంబంధంగా, కానీ ఆత్మలో పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైన దీవెన, శరీర సంబంధంగా సంపాదించుకొని అలాగే ఆత్మ సంబంధంగాను బలపడిన వారిగా ఉండాలనేదే ఉద్దేశం. తండ్రి ఆలోచన ఎలా ఉంటుందంటే, నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు అన్నవారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనే ఉంటుంది. ఏదైతే ఉత్తమమైందని ఎంచి ఉత్తమంగా ప్రయాసపడుతూ సంపాదించుకుంది ఏదైతే ఉందో అది వ్యర్థమని కాదు, కానీ దేవుడు, దైవము లేక మనం అనుసరిస్తున్న, మనల్ని నడిపిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలంటే ఆయన యొక్క ఉత్తమ లక్షణాలను మనం గుర్తెరిగిన వారిగా ఉండాలి, గమనించిన వారిగా ఉండాలి. ఆయనను హత్తుకొని ముందుకెళ్ళాలని దావీదు గారు తెలియజెప్తా ఉన్నారు. ఆయన ఎంత ఉత్తముడని చెప్తా ఉన్నారంటే, ఆయన ఉత్తమమైనటువంటి విషయాలను పైన అన్ని విషయాలు చెబుతూనే మరలా ఈ మాటలు చెబుతూ, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదవలేదు. పైన జరిగిన సంఘటనను, పైన చెప్పిన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆయన యందు భయభక్తులు ఉంచితే ఏమీ కొదవలేదు. దావీదు గారి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రాణ సంకటంలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కానీ ఏమీ కొదవలేని వాడిగా తనకు విడుదలను అనుగ్రహించాడు. ఆ విడుదల ఎలా వచ్చింది అంటే, దేవుని యందు దావీదు గారు భయభక్తులు కలిగి ఉండడం మూలాన. ఇంకా అంటాడు ఆయన, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవై ఉండదు. అది ఏ రకమైందైనా అయి ఉండొచ్చు. దావీదు గారి ప్రయాణంలో ఆహారం లేని సమయమున యాజకులే కానీ మరొకరు ముట్టలేనటువంటి సమూహపు రొట్టెలను తినడానికి దేవుడు ఆయనకు తోడుగా ఉండి కార్యం జరిగించాడు, ఆకలి తీర్చాడు. తన బలగము, తన బలము అవన్నీ కాదు, కానీ దేవుని కృప తనను తన ప్రాణాపాయ స్థితి నుంచి విడిపించింది అని దావీదు గారు చెప్తా ఉన్నారు. అది ఆయన ఉత్తమమైనటువంటి లక్ష్యం.
ఆయన దయించు అగ్ని అయి ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన అందరినీ నడిపించేవాడు. ఆయన మీద ఆధారపడిన వారిని విడిచిపెట్టేవాడు కాడన్నటువంటి సత్యాన్ని దావీదు గారు చెప్పాలనుకుంటున్నారు. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన అంటాడు 15వ వచనంలో చూస్తే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి అంటాడు. 17వ వచనంలో చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఆయన వాటిని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఎవరికిది? నీతిమంతులకు. నీతిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదిగో దావీదు గారు దేవుడికి సమీపంగా జీవించాడు, దేవుడి హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు కనుక ఆయన నీతిమంతుడు. కానీ అంతటి స్థితి, అంతటి భక్తి, అంతటి ఆధిక్యత నేను గమనించుకున్నప్పుడు, నా భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు, నేను వెళ్తున్నప్పుడు అంతటి ఆధిక్యత నాకు లేదనిపిస్తుంది. మరి నా జీవితం ఏమిటి? మరి నాకెవరు సహకారి? నాకెలా ఇది నాకు వర్తిస్తుందా అంటే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాటను మనం చూద్దాం దేవుని లేఖనాల్లోనూ. ఒకసారి మనం గమనిస్తే ఈ యొక్క రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, మొదటి వచనంలో చూస్తే, ఇంకా 4వ అధ్యాయము చివరి వచనం నుండి చూస్తే ఇంకా విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరలా అంటాడు ఇంకా, మరియు ఆయన ద్వారా మనము విశ్వాస మూలమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇదిగో దావీదు గారు దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నాడు కదా. అదే నీతి, అదే అతిశయము మనకి ఎలా వస్తుంది? ఆ నీతి మనకి ఎలా ఇదవుతుందంటే ఆయనను విశ్వసించడం మూలంగా. ఆయనను ఎందరూ అంగీకరించడో వారందరినీ దేవుని కుమారులు అగుటకు ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపమే మాత్రము లేదు. ఆ నీతి సూర్యుని వెలుగులో నడుస్తూ ఆయన మీద ఆధారపడుతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఆయన యందు సావాసం కలిగి ఉన్నప్పుడు, మనము ఆయన ప్రేమను బట్టి, మన స్వనీతిని సొంత నీతిని బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఆ రీతిగా దేవునిలోనికి మనం చేర్చబడ్డాము. అందును బట్టి మనము అతిశయం కలిగి ఉన్నాము. ఇది దేవుడు మనకిస్తున్న మాట. ఈ రకంగా దేవుని సమీపంలోకి వచ్చినటువంటి దేవుడు మనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతుడు దావీదు గారి జీవితాన్ని గమనించినప్పుడు, దావీదు గారు ఎందుకో శ్రమ గుండా వెళ్తూ ఉన్నారంటే, దావీదు గారు ఏమైనా ద్రోహం చేశారా, చెడు చేశారా అంటే లేదు. తన ప్రజలైన వారు, తన జనాంగము ఆపదలో ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా దావీదు గారు ఉంటున్నప్పుడు, దేవుడే ఆయనను ఒక ఆయుధంగా వాడుకొని తన ప్రజలకు విడుదలనిచ్చాడు. గొలియాతు అనే అపవాది సాదృశ్యుడైనటువంటి, లేదా అపవాది చేత ప్రేరేపింపబడినవాడు, లేదంటే అపవాది సంబంధి అని సంబోధించవచ్చు, వాణ్ణి జయించాడు. దేవుని సహాయం వలన వారికి విజయాన్ని తెచ్చిపెట్టాడు.
విజయం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తికి, విడుదల రావడానికి కారణమైనటువంటి వ్యక్తికి కలగాల్సింది సన్మానము, సత్కారము. కానీ ఊహించుకున్న ఊహను బట్టి, తను ఆలోచిస్తున్న తప్పుడు ఆలోచనను బట్టి దావీదు గారిని తప్పుగా అర్థం చేసుకొని తరుముతా ఉన్నారు సౌలు గారు. అందును బట్టి ఆయన నీతి నిమిత్తం శ్రమపడుతూ వెళ్తూ ఉన్నాడు. నీతి కార్యం జరిగించి శ్రమలో పాలు పొందుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును. నీతిగా జీవిస్తున్నప్పుడు, నిజాయితీగా జీవిస్తున్నప్పుడు, అవతలి వారి జీవన విధానాన్ని గమనిస్తున్నప్పుడు, వారి సరిగా లేనప్పుడు, ఈ నీతియుక్తమైన జీవితం కలిగినటువంటి వ్యక్తుల మీద వారికి అసూయ కలుగుతుంది. అలాగే ఈ విషయాన్ని ఇంకొంచెం మనం ఆత్మీయ కోణంలో అన్వయించుకుంటూ, నాకు నా భక్తి జీవితంలో వేరేవారు ఎవరు లేరు, కానీ వేరేవారి వలన నాకు ఎలాంటి సమస్య లేదు, కానీ ఇంత భక్తి జీవితంలో ఉన్నాను, కానీ నేను ఏదో ఒక బలహీనత గుండా వెళ్తూ ఉన్నాను. నా శరీరము, నా దేహము నాకు శత్రువుగా మారిన స్థితి. నాకు లోక సంబంధమైన ఏ అలవాట్లను నేను అవలంబించట్లేదు. అన్నిటిని విడిచిపెట్టాను, అన్నిటికి దూరంగా ఉన్నాను. అయినా నేను వేదన చెందుతున్నాను. అనుకోని సమస్య, ఊహించని అనారోగ్యము, అంతుపట్టని అనారోగ్యము నన్ను ఏలుబడి చేస్తుంది, ఇరికింపబడి ఉంచింది. వేదన చెందుతున్నాను. ఇందులో నుండి నాకు విడుదల ఉందా? ఇందులో నుండి నాకు విమోచన ఉందా? ఏమిటి నా గమ్యము? నేను ఏమి చేశానని ఈ వేదన గుండా వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే, లేదు. మనం ఒక్కసారి గమనిస్తే, ఈరోజు దావీదు గారి ప్రయాణాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దావీదు గారు మామూలుగా భోజనం చేసి తిని పడుకొని తన జీవితాన్ని ముగించి ఉండింటే ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈరోజు మన జీవితానికి వారు ఆదర్శమని చెప్పుకునేవారం కాదు, ఆదరణ పొందేవారం కాదు. దావీదు గారు నీతి నిమిత్తము తరమబడ్డారు. తరమబడిన స్థితిలో ఆయన యెహోవాను బట్టి అతిశయించాడు. ఆయన ఉత్తమమైనటువంటి లక్షణాన్ని బట్టి, లేకుంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు, ధన్యుడిగా తీర్చబడ్డాడు. ఆ దేవుణ్ణి అనుసరిస్తూ ధన్యునిగా తీర్చబడుతూ దేవుని యందు నీతియుక్తంగా జీవించినందుకు ఆ నీతిని బట్టి వారికి విడుదల వచ్చింది. దావీదు గారు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి, దావీదు గారు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును మనము కలిగి ఉన్నాము. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అన్ని వేళలా అందరిని నడిపించువాడు. నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. మనము చేరాల్సిన గమ్యం ఏమిటో ఆయనకు తెలుసు. మనల్ని నడిపించాల్సిన త్రోవ ఆయనకు తెలుసు. కానీ మనం చేయాల్సిన పని ఒక్కటే. ఆయన అంటాడు, ఆయన అధికారమునకు మనల్ని మనము సమర్పించుకోమంటాడు. ఆయన అధికారమునకు నీవు అవకాశం ఇవ్వాలి. మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి కింది వచనాల్లో కనుక గమనిస్తే, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, ఆయన ఆధారం చేసుకో, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి, నీ ఎముకలకు సత్వ, నీకు ఆరోగ్యం అనుగ్రహింపబడుతుంది అన్నాడు. దావీదు గారు సర్వాధికారానికి దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని యొక్క సర్వాధికారానికి ఆయన అప్పగించుకున్నాడు, విడుదల పొందాడు. ఈరోజు నీవు నేను మనము మాట్లాడుకోవడానికి మనకు ఆదర్శప్రాయుడయ్యాడు. నీవు నేను మనము కూడా మన ముందున్న తరాలకు ఆదర్శప్రాయంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించాడు కనుకనే బహుశా
ఈ ప్రయాణం గుండా ఈరోజు ఏదైతే వేదన బాధ బంధకం అనిపిస్తుందో ఆ దారి గుండా నడిపిస్తున్నాడేమో, కానీ తప్పక దాని నుండి విడుదల అనుగ్రహించేవాడు మన దేవుడు. అందుకనే ఆయన అంటాడు, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. పై భాగంలో చూస్తే కనుక మన ఎముకల్లో ఏ ఒకటిను విరిగిపోదంట. ఇది ప్రవచన వాక్కు, కానీ ప్రస్తుతంగా మన జీవితాలకు కూడా అన్వయించుకోదగిన మాటే. దేవుడి మాటను తెలియజేస్తుండగా మన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు అనుగ్రహించు ఆ మేలును పొందుకొని అనేకులకు దీవెనకరంగా ముందుకు నడుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా, యేసయ్యానికి వందనాలు. అయ్యా, మా జీవితాలను ప్రభు నీ చేతికి అప్పగిస్తాను. అయ్యా తండ్రి ప్రభ, మేము నడవాల్సిన తండ్రి ప్రభ మార్గం, మేము చేరాల్సిన గమ్యం మీరు ఎరిగి ఉంటుండగా ప్రభా, ఆ రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించి ప్రభా అనేకులకు దీవెనకరంగా ఉంచి అయ్యా తండ్రి మహిమ పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.